కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ట్విట్టర్ వేదికగా వాగ్బాణాలు సంధిస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. జాబులు పోవాలంటే ఎవరు రావాలి? చంద్రబాబే కదా అని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో ఉద్యోగాలు తొలగించడంపై విజయసాయిరెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలి విడతగా 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారన్నారు. ఇది ప్రైవేటీకరణకు మరో మెట్టు కాదా బాబు, చంద్రబాబు అని ట్వీట్ వేదికగా ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ట్విట్టర్ వేదికగా వాగ్బాణాలు సంధిస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. జాబులు పోవాలంటే ఎవరు రావాలి? చంద్రబాబే కదా అని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో ఉద్యోగాలు తొలగించడంపై విజయసాయిరెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలి విడతగా 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారన్నారు. ఇది ప్రైవేటీకరణకు మరో మెట్టు కాదా బాబు, చంద్రబాబు అని ట్వీట్ వేదికగా ఆయన ప్రశ్నించారు. వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. దిస్ ఇస్ కార్తిక్. డీటెయిల్స్ చూద్దాం. బస్తర్లో తుపాకులు గర్జిస్తున్నాయి. ఎదురు కాల్పులతో ఛత్తీస్గఢ్ అడవులు దద్దరిల్లిపోతున్నాయి. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు భద్రతా బలగాలు. అటు ఘటనా స్థలం నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆటోమేటిక్ వెపన్స్ పెద్ద ఎత్తున లభించగా పేలుడు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఘటనా స్థలంలో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని మాడ్ అడవుల్లో పోలీసులు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు తారసపట్టంతో కాల్పులు జరిపారు. తుపాకుల మోతతో మాడ్ అడవులు దద్దరిల్లుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లుగా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ మీడియాకు తెలిపారు. ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్లలో 5వ అతిపెద్ద ఎన్కౌంటర్గా పోలీసులు చెప్తున్నారు. ఈ 10 నెలల వ్యవధిలో 225 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా చెప్తున్నారు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ కూడా ఉక్కిరి బిక్కిరవుతోంది. తాజాగా ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీ అత్యవసరంగా సమావేశమైంది. తిరుమల లడ్డు వివాదంలో చంద్రబాబు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిట్ వేసింది సుప్రీంకోర్టు. తిరుమల లడ్డు వివాదంలో చంద్రబాబు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిట్ వేసింది సుప్రీంకోర్టు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తరపున 2, ఏపీ తరపున 2, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI నుంచి 1 సభ్యులుగా ఉంటారు. అయితే సిట్ దర్యాప్తునకు ఎలాంటి కాల పరిమితిని విధించలేదు సుప్రీంకోర్టు. తిరుమల లడ్డూపై తప్పుడు వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ఆరోపణలు చేసి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారు. ఎన్డీడీబీ నివేదికను సైతం వక్రీకరించారు. అయితే దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవడంతో సిట్ విచారణ పేరుతో చంద్రబాబు డ్రామాలాడారు. అనుకూల నివేదిక కోసం సిట్ను నియమించారు. వైఎస్ఆర్సీపీపై బురద చల్లే ప్రయత్నం చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయ పోరాటం చేశారు. దీంతో కూటమి వేసిన సిట్ను రద్దు చేసి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సిట్ వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు బయటపెట్టిందన్నారు వైఎస్ జగన్. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను రెచ్చగొడతారని సాక్షాత్తు సుప్రీంకోర్టే చంద్రబాబుకు మొట్టికాయలు వేసిందన్నారు. సుప్రీం అక్షింతలు వేసిన సీఎం తీరు ఏమాత్రం మారలేదన్నారు ఆయన. నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారో అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని.
పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది. చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. సుప్రీంకోర్టు స్వయంగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 2 సిబిఐ అధికారులతోనూ వీరికి రాష్ట్రానికి చెందిన 2 పోలీసు అధికారులు అసిస్ట్ చేస్తారు అని చెబుతూ వీరికి తోడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫెసాయ్ నుంచి కూడా ఒక అధికారి నియమితులై లడ్డూకు సంబంధించిన విషయం మీద వీళ్ళు నివేదిక ఇస్తారు అని చెప్పడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా సుప్రీంకోర్టు ఆక్షేపిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఏమాత్రమైనా కూడా దేవుడి మీద భక్తి భయము ఏమాత్రం ఉన్నా కూడా తప్పు చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నా కూడా మొట్టమొదటి తాను చేయాల్సింది ప్రజలకు భక్తులకు క్షమాపణ చెప్పడం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటే మామూలుగా ఉండదంటూ చంద్రబాబు సర్కార్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్. పాపం పండిన వారికి జరగబోయే నష్టం కూడా ఊహించలేమన్నారు. తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆటలా అని నిలదీశారు. అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇది వెలుగులోకి వచ్చిందంటే కూడా ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయంటే కూడా దేవుడే నడిపించాడు. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు, వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు. ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్న వ్యక్తులకు ముట్టికాయలు వేసేది కూడా ఆయనే వేస్తాడు. వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. వారికి జరగబోయే వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు. అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కంటి క్లియర్ కట్గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని. ఏమీ జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ దాన్ని ఏదో చూపించే ప్రయత్నం, వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళే చేస్తూ ఉన్నారు. అలా ఏమీ జరగలేదు అని చెప్పే కార్యక్రమం వీళ్ళంతా కలిసికట్టుగా ఇవే చూసి ఇవే మాట్లాడి ఇవే చూసి ఇవే చెప్పాలి. అంతే కదా జరగాల్సిందే. ఏమీ జరగకపోయినా కానీ జరిగింది అని ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టించి దాన్ని అబద్ధం జరిగింది అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏం జరగలేదు అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా ఆధారాలన్నీ ఒకటి ఆధారాలన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. చూపించడం జరిగింది, ఇవన్నీ చూస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో ఏం చేస్తారు వచ్చి ఎవరైనా కానీ వచ్చి ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు? అంటిల్ అండ్ అన్లెస్ రాజకీయ స్వార్థం కోసం వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి ఒక తప్పుడు ప్రచారం చేసి దానివల్ల ఏమవుతుంది? వెంకటేశ్వర స్వామి కోపం వీళ్ళ మీద కూడా వస్తుంది ఎవరైతే తప్పు చేస్తారో. అసలు సనాతన ధర్మం అంటే పవన్కు తెలుసా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. దేవుడి విషయంలో తప్పును సమర్థించడం సనాతనమా అని పవన్ను నిలదీశారు ఆయన. సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? ఫస్ట్ నువ్వు ఆ కూటమిలో ఉన్నావు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే ఈ తప్పు చేసినాడు. తప్పు అని నీకే కాదు, సామాన్యునికి 6 ఏళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తూ ఉంది నీతో సహా. మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుమల
తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతావు. సుప్రీంకోర్టు తీర్పు ఏపీ సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిదన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. తాము కోరినట్లుగానే న్యాయస్థానం కూడా స్వతంత్ర దర్యాప్తుకు అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. దురుద్దేశంతో తిరుమల వెంకన్న లడ్డూపై ఆరోపణలు చేసిన చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి గుణపాఠం లభిస్తుందన్నారు. సిట్ దర్యాప్తులో నిజానిజాలు బయటకు వస్తాయని ధీమాను వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తప్పకుండా న్యాయం జరుగుతుంది, వాస్తవాలు బయటకు వస్తాయి ఈ సిట్ ఏర్పాటు వేయటం ద్వారా అని నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నైతిక విజయం అనే కాకుండా కోట్లాది మంది భక్తుల నైతిక విజయం, ఎందుకంటే వాస్తవాలు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి. ఎందుకంటే ఆరోపణలు చిన్న ఆరోపణ కాదు వాళ్ళు చేసింది. స్వామివారి ప్రసాదాల్లో కలుషితమైన పదార్థాలు గడిపారు అని చెప్తే ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలను వెలికి తీసి ఏది నిజం ఏది అబద్ధం అన్నటువంటి విషయాలన్నీ కూడా అతి తొందరలో బయటికి వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అని మాకు ప్రగాఢమైనటువంటి నమ్మిక ఉన్నది. నిజాలు నిగ్గుదేలుతాయి, సత్యం గెలుస్తుంది, అసత్యం ఓడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా వాస్తవాలు ప్రజల ముందు రావాలి. ఖచ్చితంగా కలియుగ వైకుంఠుడితో ఎవరైతే ఈ రకమైన ఆటలు ఆడుతూ ఉన్నారో ఖచ్చితంగా ఆ దేవదేవుడే దీనికి తగిన గుణపాఠం చెప్తారని కూడా మేము భావిస్తూ ఉన్నాము. ఇవాళ పూర్తి స్థాయిగా సుప్రీంకోర్టులో వచ్చిన ఈ యొక్క తీర్పుని స్వాగతిస్తూ సో రాబోయే రోజుల్లో ఈ పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలని కోరుకుంటా ఉన్నాం. స్వతంత్ర దర్యాప్తు సంస్థని సుప్రీంకోర్టు వేయడం మేమంతా స్వాగతిస్తూ ఉన్నాము. అసలు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఈ కూటమి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు అభియోగం చేయడం, దానికి ఎల్లో మీడియా వంత పాడడం కామన్ అయిపోయింది ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాము. తిరుమల లడ్డు వివాదంలో స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేయడంపై స్పందించారు ప్రముఖ న్యాయవాది బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి. లడ్డు తదితర వ్యవహారాలపై చేయబోయే విచారణ చూద్దామంటూ ట్వీట్ చేశారు. కల్తీ నెయ్యి ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ వేశారు సుబ్రహ్మణ్య స్వామి. సనాతన ధర్మం మలేరియా, డెంగీ లాంటిదని, దానిని నిర్మూలిస్తామని కొందరు అంటున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. చిరునవ్వుతో వెయిట్ అండ్ సీ అంటూ కామెంట్ చేశారు. వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడిన పవన్ ఉదయనిధి పేరు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు. దీనిపై డీఎంకే నేతలు భగ్గుమన్నారు. అపచారం జరిగింది. గత కొంతకాలంగా సనాతన ధర్మంపై పవన్ చేసిన వ్యాఖ్యలకు డీఎంకే గట్టి కౌంటర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు బీజేపీలే హిందూ మతానికి అసలైన శత్రువులు అని ధ్వజమెత్తారు ఆ పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ హఫీజుల్లా. డీఎంకే పార్టీ ఏ మతం గురించి, ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడలేదని, కుల దురాగతాలు, అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడుతుందన్నారాయన. Statement of Pavan Kalyan is nothing but a diversionary tactics to divert the attention of crores of Hindus who've been affected by the politics made by Chandrababu Naidu over a sensitive issue of Tirumala. The DMK will continue to talk against caste atrocities, the untouchability and the caste hierarchy. Whoever is promoting it, you can name it whatever name you want, but the theme of the DMK will continue to oppose this untouchability and the caste supremacy. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో చంద్రబాబు, లోకేష్ ను చాలా సార్లు విమర్శించారని వైఎస్ఆర్సీపీ నేత పోసాని కృష్ణమురళి అన్నారు.
తన కుటుంబాన్ని పవన్ అభిమానులు నానా దుర్భాషలాడినా పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని తానెప్పుడూ దూషించలేదన్నారు పోసాని. ఇక కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏబిఎన్ రాధాకృష్ణ అండ్ కో ఇండైరెక్ట్ గా చంపుతారని బెదిరిస్తున్నారని పోసాని మండిపడ్డారు. అంటే ఏబిఎన్లో రాధాకృష్ణ వెంకటకృష్ణ కలిపి ఒక అతను తీసుకొచ్చి నీకు చావు మూడింది, ఎనీ టైం నువ్వు చస్తావు అని ఇండైరెక్ట్గా వార్నింగ్ రాధాకృష్ణ గారు నాకు డైరెక్ట్గా ఇస్తున్నారు. నేనేం చెప్తానంటే మళ్ళీ ఒక్కసారి ప్రజలకి, నేను పవన్ కళ్యాణ్ అమ్మగారిని నేను ఎప్పుడూ తిట్టినట్టు ఒక్క క్లిప్పింగు ఎనీ టైం చూపించండి, ఇదే లైవ్లో గొంతు కోసుకొని చచ్చిపోతా, మీరు అనుకోవచ్చక్కర్లా. ఏపీలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం స్థానంలో గ్రీన్ బుక్ తెచ్చే బాధ్యత తీసుకుంటున్నామని వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి, సజ్జల, విడుదల రజని అన్నారు. గుంటూరులో జరిగిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా అంబటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరు ఇక సూపర్ 6 పథకాలు అమలు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. పూర్తిగా మోసంతోనే అధికారంలోకి రాగలగడం, మోసంతోనే పొత్తుల దగ్గర నుంచి, అలాగే మోసంతోనే 2 ఏళ్లుగా ప్రజల ముందు ఒక మాయా లోకం క్రియేట్ చేయడం, ఏదైతే ప్రజలకు మంచి చేస్తుందో అది చెడుగా చూపించగలగడం, దాన్ని మార్కెటింగ్ చేయడం, తెలుగుదేశాన్ని ఓడించడం, చంద్రబాబును గద్దె దించడమే ప్రధాన ధ్యేయంగా ముందు కదులుతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఆయన ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి రెడ్ బుక్ పెట్టాడు. ఇప్పుడు రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉంది. నేను మనవి చేస్తున్నా, మన జిల్లాలో ఇదే రోజున గ్రీన్ బుక్ ఓపెన్ చేస్తున్నా. ఏ కార్యకర్త అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేస్తాడో ఆ కార్యకర్త పేరు గ్రీన్ బుక్ లో రాసుకుంటా. వైఎస్ జగన్ దగ్గర అధికారం లేకపోయినా ప్రజాబలం ఉందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఒంగోలులో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాబలం ఎవరికుందో ఈవీఎం బ్యాచ్ కూడా తెలుసన్నారు పేర్ని నాని. ఇవాళ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు, ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్పను, లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఈవీఎంల మెషిన్లు మోడీ గారు మీరందరూ కలిసి మాయ చేశారో మాకు తెలియదు. కానీ ఏదో రకంగా జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చాము, కానీ జనం బలం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఉందని సాకి చెప్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా. చిత్తూరు జిల్లా పొంగనూరులో కిడ్నాప్, హత్యకు గురైన అస్పియా కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేతలు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పరామర్శించారు. అస్పియా కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. చిన్నారి అస్పియా హత్యకు గురై 5 రోజులవుతున్నా నిందితులను పట్టుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. వాళ్ళ పాపని కిడ్నాప్ చేసి హత్య చేసి అతి దారుణంగా హత్య చేసి వాటర్లో పడేయడం చాలా ప్రతి ఒక్కరికి కూడా మనసు కలిసివేసింది. ఇది ఒక పొంగనూరు అని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా దీని మీద మంచి స్పందన తెచ్చి ఇలాంటి ఇది చాలా ఎవరు ఏది చెప్పలేనంత నీచమైన దుర్ఘటన ఇది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ట్విట్టర్ వేదికగా వాగ్బానాలు సంధిస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. జాబులు పోవాలంటే ఎవరు రావాలి? చంద్రబాబే కదా అని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో ఉద్యోగాలు తొలగించడంపై విజయసాయిరెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలి విడతగా 4,000 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారన్నారు. ఇది ప్రైవేటీకరణకు మరో మెట్టు కాదా బాబు చంద్రబాబు అని ట్వీట్ వేదికగా ఆయన ప్రశ్నించారు. మూవింగ్ ఆన్, ధరణి పోర్టల్పై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ధరణిని రద్దు చేస్తూ ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నామని అన్నారు. ఈ నెలాఖరులోని ఆర్ఓఆర్ చట్టాలన్నీ అమల్లోకి తీసుకొస్తామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని తీసేస్తామని చెప్పి ఆ తీసేసే దాంట్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే దేశంలోనే ఒక రోల్ మోడల్ అయిన ఆర్ఓఆర్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాబోతున్నాం. సాదా బైనామాకు సంబంధించిన భూముల విషయాలను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించే దిశగా ఈ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. జనగామ జిల్లా పాలకుర్తిలో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి దేవుళ్లపై ఒట్లు వేయటం వచ్చు కానీ రుణమాఫీ చేయటం రాదన్నారు. రేవంత్ రెడ్డి గారి 10 నెలల ప్రభుత్వం చూశాం. 10 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలంటే పట్టింపు లేదు, రైతులంటే లెక్కే లేని విధంగా రేవంత్ పాలన ఉన్నది. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి పెద్ద మొనగాన్ లెక్క మాట్లాడిండు. ఏమెళ్ళిండు? మొనగాడు కాదు, వీడు మోసగాడని తెలిపింది. అవునా కాదా? ఒక్క పాలకుర్తి మండలంలో 4314 మందికి ఇంకా రుణమాఫీ కాలే. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. తన ఫామ్ హౌస్ చట్ట ప్రకారమే నిర్మించానని కేవీపీ లేఖలో పేర్కొన్నారు. ఆ నిర్మాణం అక్రమమని తేలితే సొంత ఖర్చులతో కూల్చేస్తానని చెప్పారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే మార్చేయాలన్నారు. ఫామ్ హౌస్కు అధికారులను పంపించాలని కేవీపీ లేఖలో పేర్కొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం కార్యక్రమంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు ఆలయ అర్చకులు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు. ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా పట్టు వస్త్రాలు తీసుకువెళ్లారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవ సంరంభం నెలకొంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. తొలి రోజు మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో కలిసి పెదశేష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా శ్రీమన్నారాయణుడికి తోడుగా ఉన్నాడు శేషుడు. శ్రీవైకుంఠంలో నిత్యాసురులలో ఆద్యుడు. దాస్య భక్తికి నిదర్శనంగా నిలిచే శేషవాహనం మానవత్వం, దైవత్వం, పరమ పదాన్ని సిద్ధింపచేస్తుందని ప్రతీతి. తిరువిధుల్లో విహరిస్తున్న శ్రీవారిని ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం చూస్తున్నాం. మూవింగ్ ఆన్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ గాయత్రి మాతగా కొలువుదీరారు. నవరాత్రి ఉత్సవాల్లో 2వ రోజు తరలి వచ్చిన భక్తజనానికి అభయహస్తం అందించారు. జాతీయ వార్తలు చూద్దాం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 90 స్థానాలకు 1031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.3 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 20,632 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణపై రివ్యూ పిటిషన్ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. గతంలో ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పును సవాల్ చేశారు మాల మహానాడు చెన్నయ్య. దీంతో ఆయన వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది సుప్రీం ధర్మాసనం. రైల్వేలను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. తమ దృష్టంతా తక్కువ ధరకు ప్రజలపై నాణ్యమైన సేవలు అందించడంపైనే ఉందన్నారు. మహారాష్ట్రలో నాసిక్లో జరిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 400 కన్నా తక్కువ ఖర్చుతోనే ప్రజలు 1000 కిలోమీటర్ల వరకు సౌకర్యవంతంగా ప్రయాణించేలా చూడటమే తమ లక్ష్యమని తెలిపారు.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ కూడా నష్టాలను చవిచూశాయి. రోజంతా తీవ్రంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు కనిష్టాల వద్ద కొనుగోళ్లతో రాణించాయి. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇన్వెస్టర్స్ అమ్మకాలకు దిగటంతో నష్టాలు ముగిశాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ భయాలతో పాటు చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం, విదేశీ మదుపర్ల సంపద తరలిపోవడం వంటి కారణాలతో సూచీలు పతనమయ్యాయి. 808 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్ 81,688 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో 25,049 వద్ద స్థిరపడింది. బంగారం ధర మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,670 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,200 రూపాయల వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు ధరలు కొద్దిగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై 100 రూపాయలు, 24 క్యారెట్ల బంగారంపై 110 రూపాయలు పెరిగింది. బెంగళూరు, ముంబైలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధరల్లో వ్యత్యాసం కనిపిస్తున్నప్పటికీ వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ కూడా కిలో వెండి ధర 1,10,000 వద్దనే కొనసాగుతోంది. జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఓ సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల నెల్సన్ చెప్పిన కథకు యంగ్ టైగర్ ఓకే చెప్తారని సమాచారం. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ పుష్ప 2. ఈ చిత్రానికి సంబంధించిన హిందీ రైట్స్ ను మేకర్స్ అత్యంత భారీ ధరకు అమ్మినట్లుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. యూనివర్స్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రహస్యం ఇదం జగత్. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం అమెరికాలో జరిగింది. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన దేవర సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న సందర్భంగా మేకర్స్ గురువారం సక్సెస్ పార్టీ నిర్వహించారు. భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ చేస్తున్న మూవీ షూటింగ్ ఈ నెల 14 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని సమాచారం. రవితేజకు గాయం కావడంతో తాత్కాలికంగా షూటింగ్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మా నాన్న సూపర్ హీరో దసరా కానుకగా అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ సర్టిఫికెట్ ను జారీ చేసింది. రైట్ టీవీ నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.